మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు. అపార్థాలు మనుషులకు మధ్యలో అడ్డుగోడలు అవుతాయి. దేవుని పిల్లలంగా అపార్థాలకు బదులుగా, అడ్డుగోడలు కట్టడానికి బదులుగా వంతెనలు వేయాలి అంటాడు ఒక ఫిలాసఫర్. మనిషి నుంచి మనిషికి చేరే ఈ మార్గంలో లోయలున్నా, లేకపోతే లోతైన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, ఆ మనిషి నుంచి మనిషికి ఆత్మీయులమైన మనం వంతెనలు కట్టేవారిగా ఉండాలి తప్ప గోడలు నిర్మించేవారిగా ఉండకూడదు అంటాడనమాట. కనుక సంబంధాలు, మనుషుల మధ్యలో ఈ సంబంధాలు దీవెనకరంగా, సమాధానకరంగా కొనసాగాలి అని అంటే అపార్థాల నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుంది. కొన్ని అపార్థాలు ఎంతవరకైనా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అది నిర్ణయాలలో లోపం కావచ్చు, అర్థం చేసుకోవడంలో లోపం కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు. మనుషులకు మధ్యలో అవి అడ్డుగోడలుగా ఉండిపోతాయి. మనిషిలో యథార్థమైన హృదయం లేని కారణం చేత, పక్షపాత ధోరణి అతనిలో కనబడుతున్న కారణం చేత ఈ అపార్థాలు కూడా మనుషుల్లో కలుగుతుంటాయని వాక్యం చెప్తూ ఉంది. ఈ అపార్థాలు స్నేహితులు విడిపోవటానికి కారణమవుతుంది, బంధాలు తెగిపోవటానికి కారణమవుతుంది, సంఘాలు కూడా ముక్కలైపోవటానికి కారణమవుతుంది. ఏదైనా జరగవచ్చు ఈ అపార్థాల వలన. భార్యాభర్తల బంధం బలమైన బంధమైన విడిపోగలుగుతుంది. అపార్థాల వలన ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉంది. అపవాది ఉపయోగించే ఒక ఎత్తుగడ ఈ అపార్థం. ఈ అపార్థాలు మనుషులు కూడా కొన్ని తెలియక అపార్థం చేసుకుంటాం, కొన్నిసార్లు తెలివిగా ఎదుటివారు అపార్థం చేసుకునేలాగా మాట్లాడడానికి మనుషులుగా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఈ ఎత్తుగడ ఏమవుతుంది అంటే మనుషుల మనస్సు ముక్కలు చేయటం మాత్రమే కాకుండా ఎదుటివారిని తనకు విరోధులుగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. కనుక అపార్థం చాలా దుర్మార్గమైంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఈనాటికి కూడా ఆయన్ని అపార్థం చేసుకున్నంతగా బహుశా ఈ ప్రపంచం ఏ వ్యక్తిని అంతగా అపార్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది అనమాట. ఆయన ఏది మాట్లాడినా కూడా అది తప్పే అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన బోధను అపార్థం చేసుకుంటూ వచ్చింది నాటి సమాజం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చెను, ఆయనను ఆయన వారు ఆయనను అంగీకరించలేదు అనే మాటను మనం చదువుతాం. ఎందుకు అంగీకరించలేదు? నేను దేవుని కుమారుడిని అని చెప్తే దేవునికి భార్య ఎక్కడుంది అన్నారు వాళ్ళు. అపార్థం. దేవునికి భార్య ఎక్కడుంది అన్నారు. యెహోవా ఒక్కడే దేవుడు, ఆయనకు కుమారులు గట్రా ఎవరు లేరు, నువ్వు యెహోవా మీద తప్పుడు ఆరోపణ మోపుతున్నావు అని చెప్పి ఆయన్ని తప్పుడు కేసు కింద అరెస్ట్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, ఈ 3 దినాల్లో దీన్ని నిర్మిస్తాను అన్నాడు. వాళ్ళు ఏ దేవాలయం అనుకున్నారు? అక్కడే చెప్తాడు వెంటనే, ఆయన తన శరీరమైన దేవాలయం గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళకి అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాల. అపార్థమయ్యి ఇంత గొప్ప దేవాలయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేయమని చెప్తున్నాడు శిష్యులతో? పడగొట్టండి అని అంటున్నాడు. పడగొట్టమంటాడా? ఎంత దుర్మార్గం అని వాళ్ళు అనుకున్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట, నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను అన్నాడు. వాళ్ళే రాజ్యం అనుకున్నారు. ఓహో, ఈ యూద గవర్నమెంట్ పడద్రోసి ఒక విప్లవాన్ని లేవదీసి ఈయన రాజు అయిపోతాడు ఈ భూమి మీద. శత్రువులే అనుకోలేదు, ఆయన శిష్యులు కూడా అనుకున్నారు. ఏమనుకున్నారు? నువ్వు ఎట్టావు రాజు అయ్యేలా ఉన్నావు, నువ్వు ఒక రాజ్యాన్ని స్థాపిస్తావు. సలోమి వచ్చి ఏమని అడిగింది? నాకు 2 కొడుకులు ఉన్నారు, నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఒకడు కుడివైపు ఒకడు ఎడమ వైపు ఉండేలాగా సహాయం చేయి. ఎక్కడుంది సింహాసనం? ఏ సింహాసనం ఆయన స్థాపించబోయేది? ప్రతిదీ ఆయన బోధను అపార్థమే చేసుకున్నారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే అయితే ఇది ఎలా జరుగుతుంది, ఎవడు పరలోకం పోరుగా అని మళ్ళీ అనుకున్నారు. ఒకడు కొత్తగా జన్మించాలి అని ప్రభు ప్రసంగం చేయటం మొదలుపెట్టాడు నికోదేముతో. అప్పుడు నికోదేము అంటున్నాడు, 70 సంవత్సరాలు ఉన్న మనిషి మళ్ళీ ఇప్పుడు తల్లి గర్భంలోకి పోయి మళ్ళీ ఎలా పుట్టగలడు? ఇది సాధ్యం కాదు కదా. ఆయన మాటను ప్రతిదీ అపార్థమే చేసుకుంది నాటి లోకం. ఆ రోజు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను అపార్థంగానే తీసుకుంది ఆనాటి లోకం. కారణం ఏంటి అని అంటే స్వచ్ఛమైన మనసుతో విషయాన్ని స్వీకరించే స్థితిలో వాళ్ళు ఆ రోజు లేరు. స్వచ్ఛమైన మనసుతో విషయాన్ని అంగీకరించే పరిస్థితుల్లో వారు లేరు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఫిలిప్పీ పత్రిక
2వ అధ్యాయం 3-4 వచనాల్లో ఎదుటి వారితో మనం ఉండే విధానాన్ని బట్టి మన ఆలోచన ఉంటుంది, లేకపోతే మనం ఎలాంటి వారమని అర్థమవుతుందని చెప్పాడు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక ఎలా చేయాలి? వినయమైన మనస్సు కలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు కాక ఇతర కార్యాలను కూడా చూడాలని అన్నాడు. ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలని చెబుతుంది వాక్యం? తనకంటే యోగ్యుడిగా ఎంచినప్పుడు అపార్థాలు చేసుకునే అవకాశం ఉండదు అని. కానీ వీళ్ళంతా వీళ్ళ ముఖం, వీళ్ళ బ్రతుకు ఎంత, వీళ్ళ జ్ఞానం ఎంత, వీళ్ళ డబ్బు ఎంత, వీళ్ళ ఏదో మొత్తానికి మాట్లాడుతూ ఉంటాం, వీళ్ళ భక్తి ఎంత, తిరస్కార ధోరణి. అప్పుడే అపార్థాలు అధికంగా మనిషిలో నుంచి పుట్టుకొని వచ్చే ప్రమాదం ఉంది. దేవుని పిల్లలు ఏక మనసు ఏక తాత్పర్యానికి బదులుగా ఆలోచన చేసే పద్ధతి ఎలా ఉంటుంది అంటే తిరస్కార ధోరణి. స్వార్థపూరితమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల ద్వారా ఇలాంటివి కలగటం అనేది సహజంగా కలుగుతూ ఉంటుంది. నేను 3-4 ఆలోచనలు చెప్పాలనుకుంటున్నా, వీలైనంత వరకు మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎదుటి వ్యక్తిలో మనుషులు లోపాలు కనపడకపోయినా సరే వారి పట్ల సదభిప్రాయం లేనందువల్ల కూడా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. సదభిప్రాయం లేకపోయినా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. దీనికంటే కూడా స్వనీతి మనిషిలో ఎక్కువ ఉండటం వల్ల అపార్థం ఉంటుంది. నేను మొదటి విషయం, స్వనీతి వలన ఎదుటి వ్యక్తులను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. నంబర్ 1 ఏంటి? ఈ సందర్భంగా మనం ఏం ఆలోచన చేయవచ్చు? దీంట్లో 3-4 సందర్భాలు మనం ఆలోచన చేస్తే, ఒకటి ఏంటి అని అంటే, యోబుతో తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఒకసారి కనుక జోఫర్ మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం. ఆయన సంచారం చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకును కదా అంటున్నాడు. నువ్వు పనికి మాలిన వాడవు అని డైరెక్ట్గా అనకుండా యోబుని స్నేహితులు, పనికి మాలిన వారు ఎవరో ఆయన తెలుసుకును కదా. నువ్వు పనికి మాలిన వాడవు కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు శిక్ష రావటానికి కారణం, నీ స్థితి ఇలా మారిపోవటానికి కారణం వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పనికి మాలిన వాడవని డైరెక్ట్గా దాడి చేస్తున్నారు యోబు మీద. ఈ వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే, నువ్వు పనికి మాలిన వాడవు అని డైరెక్ట్గా అనరు. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు ఎవరు ఆయనకి తెలుసులే అని అంటారు. యేసుక్రీస్తు ప్రభుతో యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళు ఆయన్ని ఏమన్నాడంటే, నీకు తండ్రి ఎవడో తెలియదు, పెళ్లి కాకముందే మీ అమ్మ గర్భం ధరించింది, నీకు తండ్రి ఎవడో తెలియదు, నువ్వు ఆమె వ్యభిచారం చేయగా నువ్వు పుట్టావు అనడానికి బదులుగా ఆ మాటను ఎలా వాడారో తెలుసా వాళ్ళు? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము అంటే అర్థం ఏంటి? నువ్వు అలా పుట్టావు అని యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం వేయటానికి వాళ్ళు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాము అంటున్నారు. నువ్వు అలా పుట్టావు అని చెప్పడం కోసం. సేమ్ అదే ఫార్ములా యోబు స్నేహితులు ఏమంటున్నారు? పనికి మాలిన వారు ఎవరో దేవునికి బాగా తెలుసు అంటే నువ్వు పనికి మాలిన వాడవు కాబట్టే నీ స్థితి ఎలా మారిపోయింది అని చెప్పడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ఇక్కడ స్వనీతి చూపిస్తున్నారు వాళ్ళు. ఏ విధంగా స్వనీతి చూపించారో యోబు గ్రంథంలోనే 4వ అధ్యాయంలో చూడండి, 7-8 వచనాలు. 4వ అధ్యాయం 7-8 వచనాలు. జ్ఞాపకం చేసుకునుము, నిరపరాధి అయిన ఒకడు అంటే నువ్వు నశించావు అని అంటే నువ్వు ఎవరు? ఇప్పుడు అపరాధివి. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే కోయదురు. నువ్వు అక్రమాన్ని దున్నేవెక్కడో, కీడును కోసావు. ఇప్పుడు నిరపరాధులు నాశనం కారు, నువ్వు నాశనం అయిపోయి నీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందంటే దానికి కారణం నువ్వెవరు అంటున్నారు వాళ్ళు? మొత్తం ఇండైరెక్టే మాట్లాడుతున్నారు. నువ్వు ఒక అపరాధివి. ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక అపరాధివి, నీలో అపరాధం ఉంది, నువ్వు అపరాధం చేసావు, నువ్వు పాపివి అంటున్నారు. ఆలోచించండి ఒకసారి, ఇది అపార్థం కాదా? యోబు విషయంలో అతని స్నేహితులు కలిగి ఉన్నది అపార్థమా? అర్థవంతమైన ఆలోచన వాళ్ళది. వాళ్ళు చేస్తున్న ఆలోచన సరైందేనంటారా?
ఇంకా వాళ్ళు ఏమన్నారో తెలుసా? రెండవ విషయం, 8వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 4వ వచనం చూడండి. నీ కుమారులు ఆయన దృష్టికి పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. పిల్లలు కూడా చనిపోయారుగా, నీ కుమారులు అందరూ చనిపోయారు. దానికి కారణం ఏంటంటున్నారు స్నేహితులు వచ్చి? అపార్థం. ఇదంతా మనకు తెలుసు. యోబు వీళ్ళనే మాటలన్నీ యోబు జీవితంలో నిజం కాదన్న సంగతి మనందరికీ బాగా తెలుసు. కొన్ని అపార్థాలు ఎంతవరకు వెళ్ళిపోతాయో నోటి మాటతో చెప్పలేనంతగా వెళ్ళిపోతాయి. నోటి మాటతో చెప్పలేనంతగా వెళ్ళిపోతాయి. నువ్వు పాపం చేసావన్నారు, నీ పిల్లలు కూడా ఏం చేశారంటున్నారు? వాళ్ళు పాపం చేశారు. బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు ఈ భాగంలో. దేవుని న్యాయం గురించి మాట్లాడుతూ యోబు పిల్లలు భయంకరమైన పాపాలు చేశారు, ఆ కారణం చేత వాళ్ళు నాశనం అయిపోయారు అంటున్నాడు. దేవుని చేత నాశనం అయ్యారు అని వారి భావన. యోబుని ఏమన్నారో తెలుసా? 8వ అధ్యాయంలో 5 నుంచి చూడండి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును, అప్పుడు నీ స్థితి తొదక్కు మహాభివృద్ధి పొందుదువు అన్నాడు. సరే, చివరికి అదే జరిగింది అనుకోండి. మొత్తానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీ కొంపే పాపపు కొంప అని అంటున్నారు యోబుని. నీ ఇల్లే మంచిది కాదు అంటున్నారు. నీ ఇంట్లో జరిగేదంట అవినీతి అని అంటున్నారు. నీకు నీతి లేదు, అందుకే నీ ఇల్లు ఏమైపోయింది? నాశనం అయిపోయింది అన్నారు. స్నేహితులే, శత్రువులు కాదు ఈ మాట యోబుతో అన్నది. అదే 8వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూడండి. 12-13. కూర మొక్క లాంటి బ్రతుకు, పచ్చగడ్డి లాంటి బ్రతుకు భక్తిహీనులది. కోయబడక ముందు వరకు పచ్చగా ఉంటుంది, కోసిన మరుక్షణం ఆ పచ్చగడ్డి ఏమైపోతుంది? వాడిపోతుంది. నువ్వు అలాంటోడివే అని అన్నారు. నువ్వు దేవుని మర్చిపోయావు. దేవుని మర్చివారు అందరి గతి అలాంటిదే. నువ్వు అలాంటోడివే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మీద వారు వేసిన నేరస్థాపన చాలా ఘోరమైంది. చాలా ఘోరమైన నేరస్థాపన చేశారు. అవన్నీ నిజాలా? మనకు తెలుసు. ఆ పుస్తకం, ఆ చరిత్ర అంతా మనకు తెలుసు కాబట్టి, ఆ జరిగిందంతా ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి అది అబద్ధం, వారి ఆలోచన తప్పు అని మనందరికీ తెలుసు. యోబు నీతిని, భక్తిని నిరూపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రయోగం అది. దేవునికి తెలిసే జరుగుతుంది. యోబుకే తెలియదు ఇంకా జరుగుతున్న సంగతి ఏంటో. యోబు పాపం చేశాడని రాలేదు ఆ శిక్ష అతని మీదకు. ఆ విషయం దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అతడు నీతిమంతుడే అని చెబుతుంది దేవుని వాక్యం. అతని వంటి వారు ఎవరూ లేరని కూడా చెబుతుంది దేవుని వాక్యం. కానీ స్నేహితులు, ప్రియమైన స్నేహితులు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అపార్థం చేసుకున్నారు ఆ భక్తుడిని. కనుక స్వనీతి మనిషిలో ఉన్నప్పుడు, నేను బాగున్నాను అనుకునే భావన మనలో కలిగినప్పుడు, నేను బాగానే ఉన్నాను, నా భక్తి బాగానే ఉంది, నా అంతటి భక్తి ఎవరు చేయలేరు, నా అంతటా దైవిక నీతి కలిగి ఎవరు ఉండలేరు, ఈ భావన కనుక మన లోపల ఉంటే ఎవరి లోపల ఉన్నా వాళ్ళు చెడిపోయినట్లే లెక్క. వారు ఎదుటి వారిని అర్థం చేసుకోవటానికి బదులుగా ఎలా ఉంటారు? వాళ్ళు అపార్థం చేసుకునే వారిగా మారిపోతూ ఉంటారు. బహుశా 1990 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటి గురించి తెలుస్తుంటాయి. బాలమిత్ర కథలు విన్నారా? బాలమిత్ర, చందమామ కథలు, నీతి కథలు, ఈ పుస్తకాల గురించి 90స్లో టీవీ కేబుల్ ఛానల్స్ వచ్చిన తర్వాత వాటి ప్రభావం తగ్గిపోయింది సమాజంలో. టీవీ రాకముందు వాటితోనే ఎక్కువగా ఆనాటి యవనస్తులంతా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు ఆ పుస్తకాలతో. ఆ పుస్తకాల్లో చాలా అద్భుతమైన కథలు ఉండేవి. చివరికి ఒక నీతి చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అందులో కొన్ని హాస్యభరిత కథలు కూడా ఉండేవి, కొన్ని క్రైమ్కి సంబంధించిన కథలు ఉండేవి, రకరకాలుగా ఉండేవి. మొత్తానికి ఒక నీతిని అయితే చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. చందమామ కథల్లో చాలా అద్భుతమైన కథలు ఉంటూ ఉండేవి. ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, అందులో ఒక నీతి కథ ఇలా చెప్తారనమాట. బహుశా అది ఎందులో చదివానో నాకు కూడా జ్ఞాపకం లేదు, కానీ ఒక నీతి కథ ఇలా చెప్తాడు. అపార్థం గురించి చెప్తూ ఆయన ఇలా చెప్తాడు. ఓ రోజు ఒక
ఒక యజమాని మార్కెట్కి వెళ్తే అతని స్నేహితుడు ఎదురుగా వచ్చి కలిశాడంట ఆయనకి. కలిసి, నీకోసమే నేను మీ ఇంటికి వస్తున్నాను, మా తోటలో మామిడి పళ్ళన్నీ తెంపాము, కోసాము, నీకు ఇద్దామనుకుని బుట్ట తీసుకొని వస్తున్నాను, నువ్వే ఎదురుకు వచ్చావు, తీసుకెళ్ళని ఇస్తే ఆ మామిడి పళ్ళు ఆ యజమాని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పనివాడు ఎదురుగా వచ్చాడు. ఏంటి సార్ బుట్ట తెస్తున్నారు అని అంటే, మామిడి పళ్ళు తెస్తున్నానని చెప్తాడు. ఆహా అని తీసుకుంటాడు. ఇవి మంచిగా కడిగి కట్ చేసి పెట్టుంచు, మధ్యాహ్నం భోజనంలో మనం తిందామని అనుకుంటూ ఉండగా ఆయన కట్ చేసి ఎలా ఉందని ఒక ముక్క తిని చూస్తాడు. భలే మధురంగా ఉంటాయి. అలా ఒక ముక్క మొత్తం తినేస్తాడు. మొత్తం తినేసిన తర్వాత చివరిలో చూసుకుంటాడు, అయ్యో అన్నీ తినేసానే, ఇప్పుడు ఏం చేయాలి, యజమానికి ఏం చెప్పాలి అనుకుంటాడు. ఆ సమయంలో యజమాని బయటికి వెళ్తాడు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇలా సమాచారం ఏంటంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో కలుస్తారు, మన ఊరికి ఒక పెద్ద పండితుడు వచ్చాడు, ఆ పండితుడిని నువ్వు భోజనానికి తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్దామంటే మా భార్య ఊరు వెళ్ళిందని మరో స్నేహితుడు చెప్తాడు. ఆ పండితుడిని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటికి తీసుకుని వచ్చి భోజనానికి అన్ని ఏర్పాట్లు చేయి, పండితుడిని తీసుకొచ్చాను అని చెప్తాడు. మధ్యాహ్నం పొద్దున్న నేను తెచ్చిన మామిడి పళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి పెట్టు, కోసి చక్కగా పెట్టు, పండితుడికి కూడా పెడదాం ఈ మామిడి పళ్ళు అని చెప్తాడు. సరే, లేవుగా మామిడి పళ్ళు, ఏం చేయాలో అర్థం కాక భయపడుతూనే ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటి ఆ ప్లాను అని అంటే, పండితుడు వస్తువు రాగానే, లోపలికి రాగానే అంటారు, తెలిసే వచ్చారా ఈ ఇంటికి అని అంటాడు అనమాట. తెలిసే వచ్చారా ఈ ఇంటికి అని అన్నాడు. తెలిసేది ఏమిటి, ఏం తెలుసు అని అన్నాడు. ఏం తెలిసేది ఏంటండి, మీరు ఎలా వచ్చారు ఈ ఇంటికి, సరే కూర్చోండి ఇప్పుడే వస్తాను నేను అని మళ్ళీ బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి యజమాని ఆడు కూర్చొని ఉంటాడు బయట. అక్కడ కూర్చొని ఉండగా యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటి కట్ చేసావు మామిడి పళ్ళు అంటే, సార్ కత్తి తెగడం లేదు సార్ అని అన్నాడు. కత్తి మామిడి పళ్ళు కోయడానికి తెగడం లేదు సార్ అంటే, నీ మొహం ఇటే నేను నూరుతా కత్తి అని అంటే చెప్పి కత్తి నూరుతా ఉంటే మళ్ళీ పండితుడి దగ్గరికి వెళ్తాడు ఈ పనివాడు. తెలిసే వచ్చారా అని. ఏంటి తెలిసేది అని అంటే, ఈ ఊరికి ఏ పండితుడు వచ్చినా మా యజమాని ఇంటికి పిలుస్తాడు, పిలిచి ముక్కు చెవులు కోసి చేతబడి చేస్తాడండి, మీకు తెలిసే వచ్చారా అంటే, అలా ఎలా చేస్తాడు, అవసరమైతే చూడు కత్తి నూరుతున్నాడని చెప్తాడు ఆయనతో. ఆ పండితుడు చూస్తాడు, చూసి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. పరిగెడుతూ ఉండగా ఈలోపు కత్తి నూరటం అయిపోతుంది. యజమాని లోపలికి రాగానే, ఏడి పండితుడు అని అడుగుతాడు. ఇంకెక్కడ పండితుడు, పొద్దున మీరు తెచ్చిన మామిడి పళ్ళ బుట్ట ఎత్తుకొని పారిపోతున్నాడు చూడండి అని అంటాడు అనమాట. ఈయనేం చేస్తాడు అని అంటే, ఆ పండితుడిని ఆపటం కోసం, సార్ ఆగండి సార్ అని ఈ కత్తి తీసుకొని పోతా ఉంటాడు. చేతిలో కత్తి ఉంది. ఆయన అనుకుంటాడు, అమ్మ కత్తి తీసుకొని నా ముక్కు చెవులు కోయటానికి నా వెనకే పరిగెడుతున్నాడని దొరకకుండా పారిపోతాడు. ఇప్పుడు చెప్పండి, అపార్థం అది అర్థవంతమైందా అపార్థమైందా ఆలోచించండి. అపార్థం కదా. మనకి ఇది చాలా సరదాగా ఉంటాయి ఇలాంటి కొన్ని కథలు. అందులో సరదా అటు ఉంచితే, ఇందులో ఒక చిన్న విషయాన్ని ఎలాగ అపార్థం చేసుకున్నారు వ్యక్తులు అనే దానికోసం చెప్తారనమాట. కళ్ళతోనే చూశాడు కదా. ఇప్పుడు లేదు సార్ ముక్కు చెవులు కొయ్యటమేంటి సార్ అని మనం అన్నాం అనుకోండి పండితుడితో, నేను చూశా ఏమంటాడు, ఏం చూశానని చెప్తాడు, కత్తి నూరటం చూశాను, అదే కత్తి పట్టుకొని నా వెంట రావటం, పరిగెత్తి రావటం నేను చూశాను, ఖచ్చితంగా ఆయన ముక్కు చెవులు కొయ్యటానికే వస్తున్నాడు, నేను చూశాను అంటాడు. మనం చెప్పినా వింటాడు ఇక ఇప్పుడైనా. మరి నిజమా అది, ఆయన నమ్మింది ఆయన చూసింది నిజమా కాదు. ఈ అపార్థాలు ఎలా ఉంటాయంటే, కుటుంబాలను కూడా ముక్కలు చేసేస్తాయి అన్నమాట. కుటుంబాలను ముక్కలు చేస్తాయి, స్నేహాలను బంధాలను ముక్కలు చేస్తాయి, వ్యక్తి అంతరంగాన్ని కూడా ముక్కలు చేస్తాయి. తప్పుగా ఆలోచన చేయటం, భర్త భార్యను తప్పుగా అర్థం చేసుకున్న, అపార్థం చేసుకున్న, పోనీ భార్య భర్తను అపార్థం చేసుకున్న, ఇందులో ఆ కాపురం ఎక్కడ నిలవబడుతుంది? ఇద్దరు స్నేహితుల మధ్య అపార్థం వచ్చిన ఆ ఇద్దరు స్నేహితులు ఏ విధంగా కలిసి ముందుకు నడవగలుగుతారు? ఒక ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఏ విధంగా కలిసి ముందుకు వెళ్ళగలుగుతారు అపార్థం వచ్చినప్పుడు? ఎవరూ కూడా ఈ భూమి మీద అపార్థం వస్తే వాళ్ళు ఎవరూ కూడా కలిసి నడవలేరు. అపార్థం కలిగి ఉంటే ఎవరూ కూడా కలిసి ముందుకు వెళ్ళలేరు. ఈ స్వనీతి మనిషిలో ఉంటే ఈ అపార్థం మనిషిని ఎంతగానో నాశనం చేస్తుంది మిత్రులారా. అందుకనే మనం చదివిన 56వ కీర్తనలు అంటున్నాడు, దినమెల్లా వారు నా మాటల్ని ఏం చేస్తున్నారంటాడు, అపార్థం చేసుకుంటున్నారు. నేను ఏది మాట్లాడిన ఆ మాటను వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు అని అంటే అపార్థంగా తీసుకుంటున్నారు. మిత్రులారా, వాక్యాన్ని అపార్థంగా తీసుకోకూడదు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు అపార్థంగా తీసుకోకూడదు. భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలు అర్థం కాకపోతే మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప
వాటిని అపార్థంగా తీసుకుంటే సంసారాలే సర్వనాశనం అయిపోతాయి, కుటుంబాలన్నీ కుప్పకూలిపోతాయి. అర్థం చేసుకోకుండా తొందరపాటుతో నీకు అర్థం కాకపోతే అపార్థం చేసుకోమని కాదు, నువ్వు చెప్పింది ఏంటి అని అడగాలి, నువ్వు చేసింది ఏంటి అని మళ్ళీ అడగాలి. ఇంకా అర్థం కాకపోతే కూర్చొని 10 నిమిషాలు టైం వెచ్చించి మాట్లాడాలి. అంతేగాని అపార్థం చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఒక వ్యక్తి జీవితంలో కలగవు అన్న విషయాలే మనం అర్థం చేసుకోవాలి. విషయం అర్థం కానప్పుడు రెండవ విషయానికి వద్దాం. మనకు టైం లేదు, తొందరగా మాట్లాడతాను. విషయం కూడా మనకు అర్థం కానప్పుడు, అది ఏం విషయమో మనకు అర్థం కాదు, అది ఏంటో మనకు తెలియదు, కానీ దాన్ని ఏం చేసే ప్రమాదం ఉంది, మనుషులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఒక విషయం పట్ల మనకు అవగాహన లేనప్పుడు అపార్థమే చేసుకుంటాడు మనిషి. అపార్థం చేసుకొని అది ఎంతవరకు పోతుందో తెలియదు. నేను ఒక సంఘంలో పనిచేస్తూ ఉండగా ఒక స్వార్థపరుడైన అబ్బాయి ఏం చేశాడంటే, పాటలు పాడటానికి అతడు ఒక్కడే పాటలు పాడాలని అతడు ఆశ. 300 మందికి పైగా ఆరాధనలో పాల్గొన్నా సరే అతడు ఒక్కడే పాటలు పాడాలి. ముందు 4 పాటలు అతడే పాడాలి, మధ్యలో అతడే పాడాలి, కానుకలప్పుడు అతడే పాడాలి, మొత్తం అతడే పాడాలి అనేది అతని కోరిక. నేనేం చేశాను అని అంటే, కొంతమంది యవనస్తులను తయారు చేసి క్వైర్ అందరూ కలిసే ఆ 4 పాటలు పాడాలి అని ఒక 10 మందిని ఏర్పాటు చేసి, అతడికంటే బాగా పాడేవాళ్ళే ఉన్నారులే, వాళ్ళందరినీ తయారు చేస్తే అతడు సహించుకోలేకపోయాడు, భరించుకోలేకపోయాడు. నా ప్రసంగాలు ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటాయి, లైవ్ పోతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ముక్కలు కట్ చేసి, అందులో ఒక సంఘ పెద్దగా ఉన్న సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఆయన బుద్ధిస్ట్, అంబేద్కరిస్ట్, నేను బుద్ధిస్ట్ అంటాడు, పొలిటికల్గా ఉన్నాడు ఆయన. ఏనాడు చర్చికి రాడు పాపం, రక్షణానుభూతి లేదు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి చిన్న సెకండ్స్ ఇలాంటి వారికి బుద్ధి లేదు అన్నాను. ఇది మీ నాన్నే అన్నాడని చెప్పాడు తీసుకెళ్ళి. వీరికి మారు మనసు లేదు అని అన్నాను అనుకో, ఆ ఒక్కటే ముక్క, సెకండ్స్ 2-3 సెకండ్స్ ముక్కలు, ఒక 4-5 ముక్కలు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి, అతడు బాగా తాగి ఉండగా ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఏం ఫీడింగ్ ఇచ్చాడు మొత్తానికి. ఆ వ్యక్తికి ఏనాడు వచ్చి చర్చిలో కూర్చోలేదు, నాతో కూర్చొని చర్చ చేయలేదు, కానీ నా పట్ల అతడికి ఎంతో సదభిప్రాయం ఉంది. ఎవరికి? ఆ బుద్ధిస్ట్ అన్నానే అతడికి. ఓ రోజు ఓ పెద్ద బస్తా నిండా బియ్యం తీసుకొని వచ్చి ఈ లోపల వేసుకోండి అని అన్నాడు, ఎవరితోనూ పంపించాడు. లోపల వేసుకోండి అని అంటే లోపల వేసుకొని మళ్ళీ తాళం వేసి మేము బయటికి వెళ్తున్నాం. ఆగాకండి ఇంకా వస్తున్నాడు అని చెప్పి అలా 4-5 బస్తాలు ఇంట్లో వేయించాడు, బియ్యం బస్తాలు వేసి, నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళే వరకు నీకెప్పుడు బియ్యం కావాలన్నా నన్నే అడుగు, నువ్వు అసలు కొనొద్దు, నన్ను అడుగు అని. అందులో బాసుమతి బియ్యం కూడా ఉన్నాయి, అందులో బస్తాలే తెచ్చేసేసాడు. అంత అభిమానం పెంచుకున్నాడు ఆ వ్యక్తి నా మీద, ప్రేమ పెంచుకున్నాడు ఆ వ్యక్తి నా మీద. ఈ కుర్రవాడు పోయి ఈ వీడియోలు ఇచ్చాడు కదా, వీడియోలు ఇచ్చిన తర్వాత ఎలా చేస్తాడా పాస్టర్, నేను మంచోడు అనుకున్నానే అని ఒక రోజు నన్ను ఇంట్లోకి పిలిచాడు. వెళ్ళా, పక్కనే ఉంటుంది ఇల్లు, ఇంట్లోకి పిలిస్తే వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్నాడు. సడన్గా లేచి సాసి కొడితే నన్ను తల మీద చొక్కలు కనపడతా ఉన్నాయి నాకు. అబ్బా నీ చెయ్యి పెట్టుకుని మళ్ళీ ఇటు కొట్టాడు. ఇక నాకు స్పృహ తప్పిపోయాను. నేను ఎంతసేపు కొట్టాడో నాకు కూడా జ్ఞాపకం లేదు. నేను కింద పడి కుప్పకూలిపోయాను. అంతా అయిపోయిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇదంతా అని అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చర్చ చేసుకున్న తర్వాత, ఫలానా వాడు తయారు చేశాడు ఇది అన్న తర్వాత, ఎవరైతే ఇది చేశారో భలే సిగ్గుపడ్డాడు ఆయన. ఎంత సిగ్గుపడ్డాడంటే చెప్పలేనంత సిగ్గుపడ్డాం. నేను అపార్థం చేసుకున్నాను. నేనేనాడు చర్చికి రానివాడిని, నాకెందుకు ఇదంతా, అసలు నేను ఎందుకు చేశాను ఇదంతా. అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది, అయిపోయిన తర్వాత ఏమవుతుంది? నేను అన్నాను, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. కారణం ఏంటి అని అంటే, నేను ఒక దేవుణ్ణి ప్రేమించే, దేవుణ్ణి వెంబడించేవాడిని కనుక నీ మీద ద్వేషం పెట్టుకుంటే నేను ఎలాగా దేవుని బిడ్డను అవుతాను? అక్కర్లేదు. నువ్వు తెలియక చేసావన్న సంగతి నాకు బాగా తెలుసు, ఇది ఎవరి వల్ల జరిగిందో కూడా నాకు బాగా తెలుసు, కనుక నువ్వు దాన్ని విడిచిపెట్టేసుకో అని నేను చెప్పాను. నేను అంటే ఒక చిన్న అపార్థం ఎంతవరకు తీసుకెళ్ళింది అది చూడండి. ఒక చిన్న అపార్థం ఎంతవరకు. అతన్ని పాటలు పాడకుండా నేనేం చేయలా, అందరూ కలిసి పాడమని చెప్పాను. అహం, గర్వం, ఇది మా సంఘం, మేం చెప్పినట్టే జరగాలి, మేం చెప్పినట్టే చేయాలి, పాస్టర్ అయినా మంచిదే, సంఘస్థులైన మంచిదే, మేం చెప్పినట్టే చేయాలి, మేము అడుగు వేయమంటే వేయాలి, అడుగు తీయమంటే తీయాలి. మారు మనసు పొందాలి ఫస్ట్. నువ్వు వేయమంటే ఎవడేయడు అడుగు. నీ భక్తి సరిగ్గుంటే, నువ్వు నిజాయితీ పరుడు అని సంఘం సమాజం గమనిస్తే నువ్వు చెప్పినట్టు వింటారు.
నోరేసుకొని మాట్లాడితే వినరు. ముందు విన్నట్టుగానే ఉన్నా అవతలికి వెళ్ళిన తర్వాత బూతులు తిడతారు. మేము వింటుంటాం, మా దగ్గరే తిడుతుంటారు ఆ మాటలు. మళ్ళీ పలానా వాడిలా, పలానా వాడిలా, పలానా ఆవిడిలా, పలానా ఆవిడ తుక్కు తిడతారు. ఒట్టి తిట్లు కావు అవన్నీ. మీ ముందు తిట్టరు, అది వచ్చిన కర్మ. ఆ తిట్టేవాడు ముఖం ముందు తిట్టినా బాగుండు. కొంచెం చాలామందికి పరిస్థితులు అన్నీ మారతాయి, చక్కగా కళ్ళకు పొరలన్నీ పోతాయి. కానీ వీడు మా ముందు తిడితే మేమేం చేసి వస్తాం? మాది మేము లోపలే భరించుకోవాలి, మీది మేమే భరించుకోవాలి. సావమంటారు, బతకమంటారు, బరస్ట్ ఇది ఎప్పుడు గుండె. మేము చెప్పినట్టు వినాలి అనే ఉద్దేశంతో ఆ సహోదరుడు స్టార్ట్ చేసిన సమస్య అపార్థంతో ఎక్కడికో పోయి సేవకుని గాయపరిచేలాగా మారిపోయింది. దానివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఎదుర్కొన్నాను నేను, చాలా ఎదుర్కొన్నాను. ఇప్పటికీ కూడా దానివల్ల నా కళ్ళద్దాలు దానివల్లే పడ్డాయి. చాలా చక్కగా కనపడాయి నా కళ్ళు. చాలా ఇబ్బంది పడతా ఉంటాయి ఇప్పటికీ, చాలా ఇబ్బంది పడతా. నా ముక్కు దానంతటా అదే కారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పటికీ ఆ సమస్య నాకు కొనసాగుతూ ఉంది. దానంతటా అదే కారిపోతూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. ఒక వ్యక్తి స్వార్థపూరితానికి, మరొక వ్యక్తి అపార్థం చేసుకున్న దానికి అది ఎంత నష్టానికి అది దారితీసిందో మనం గమనించవచ్చు. రెండవ సందర్భం, విషయం అర్థం కానప్పుడు అన్నాను కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం తీయండి ఒకసారి. 28వ అధ్యాయంలో అది 27 నుంచి కొనసాగుతున్న ఒక స్టోరీ. రోమ్ ఖైదీలంతా కలిసి వాళ్ళు ఓడ ఎక్కి ప్రయాణం అవుతూ ఉన్న ఈ సందర్భం. ఆ ఖైదీలంతా రోమ్ ప్రయాణంలో ఓడ బద్దలైపోయింది, ఓడ ధ్వంసం అయిపోయింది. వాళ్ళందరూ చనిపోతామేమో అనుకున్నారు, కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. పౌలుతో దేవుడు చెప్పాడు, మీరు ఎవరు చావర్లే అని చెప్పారు. ఆ ఓడలో ఉన్న వ్యక్తులంతా కూడా 276 మంది ఉన్నారు. 27వ అధ్యాయం 37వ వచనంలో చూడండి. 276 మంది ఉన్నారు, ఎవ్వరూ చావలేదు. వాళ్ళంతా కలిసి ఒక ద్వీపానికి కొట్టుకొచ్చారు. 28వ అధ్యాయంలో చూస్తాం. ఆ ద్వీపం మెలితే అని తెలుగు బైబిల్లో ఉంటుంది. ఆ తీరానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళంతా రాత్రి పగలు సముద్రపు బద్దలైపోయిన వాడ చెక్క ముక్కలు పట్టుకొని ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చారు, కష్టపడుతూ చేరారు. తడిసిపోయి ఉన్నారు రోజుల తరబడి, రాత్రి పగళ్ళు తిండి లేకుండా బాధపడుతూ ఉండగా ద్వీపవాసులు చాలా ప్రేమగల వాళ్ళు, దయగల వాళ్ళు అయిన కారణం చేత వీళ్ళు ఒడ్డుకు రాగానే ఏం చేశారంటే ఒక పెద్ద మంట ఏర్పాటు చేశారు. చలిగా ఉన్నందువల్ల ఒక మంట ఏర్పాటు చేశారు. ఆ మంట ఏర్పాటు చేసి 276 మందికి ఒక మంట కావాలంటే ఎంత మంట అయి ఉంటుంది అది? చాలా పెద్ద మంట వేయాలి కదా. ఆ మంట వేశారు. ఆ మంటలో అన్ని పుల్లలు కట్టెలు తెచ్చి వేస్తూ ఉన్నారు. పౌలు కూడా కొన్ని కట్టెలు ఏరుకొని తెచ్చాడు. పౌలు ఏరి తెచ్చిన కట్టెల్లో ఒక పాము ఉంది. బహుశా ఆయనకి కనబడలేదో ఏం జరిగిందో మనకి తెలియదు. ఒక పాము ఉంది. ఆ పాము ఈయన కట్టెల్లో వేయగానే, ఆ మంటలో వేయగానే అది వేడికి బయటకు వచ్చి ఈయన చేతిని కరిచి వేలాడుతూ ఉంది. ఈయన అది కూడా చూసుకోవటంలే. వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఇలా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? 4వ వచనంలో చూడండి. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతికి వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, అతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీదని తమలో తాము చెప్పుకొనిరి. ఖచ్చితంగా సముద్రం అనే దేవుడు, సముద్రం కూడా దేవుడే వాళ్ళ దృష్టిలో. సముద్రపు దేవుడి నుంచి తప్పించుకున్నారు, కానీ న్యాయదేవత నుంచి ఇతడు తప్పించుకోలేకపోయాడు. అందుకనే సముద్రంలో చావకుండా ఒడ్డుకొచ్చినా కూడా దేవుడు అతన్ని పట్టుకున్నాడు. అతడి చేతికి పాము గరిసింది, చస్తాడు చూడండి అని. ఇతడు ఎవరంట? ఆయనకి ఇచ్చిన బిరుదేంటి? వాళ్ళు నరహంతకుడు అన్నారు. చూస్తూ ఉన్నారు. నురుగ్గెక్కి చేస్తాడా, విలవిల కొట్టుకొని చేస్తాడా, ఎలా చేస్తాడో తెలియదు అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొంత సమయం జరిగిపోయింది. ఈ సందర్భంలో ఒక నాటకీయ ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియలో భాగం ఏంటి అని అంటే 6వ వచనం చూడండి. వారు అతని శరీరం వాచునో లేక అతడు అకస్మాత్తుకు పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఏమా నరహంతుడికి కాస్త ఏమైపోయాడు అంటే అప్పటికప్పుడే మారిపోతారేంటి మనుషులు? అప్పటికప్పుడు ఏమైపోతున్నారు? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్న విషయం. ఫస్ట్ ఏమనుకున్నారు? పాము కరవగానే నరహంతకుడు ఇతడు పాపం చేశాడు కాబట్టి శిక్ష ఇతనికి వచ్చింది అన్నారు.
విషయం అర్థం కాకపోతే ఇలాగ ఉంటుంది అంటున్నాను నేను. చావలా బ్రతికాడు. మళ్ళీ ఏమంటున్నారు? అది కాదు ఇది కాదు, డైరెక్ట్ ఆయనకి. ఇప్పుడు ఆయన ఏం చేసేసారు వీళ్ళు? మనుషులు అర్థమైనా అర్థం కాకపోయినా అదే మనుషులు దేవుడు అనగలరు, అదే మనుషులు ఏమనగలరు? నరహంతకులని కూడా అనగలరు. ఏమైనా ఆ మనిషిని ఎలాగైనా అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఏంటంటే అర్థమా అపార్థమా అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. మిత్రులారా, మన ఇంటి పక్క ఏమిటోళ్ళో ఇంటి ఎదురువాళ్ళో అత్తగారో లేకపోతే కోడలో మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకి గ్రహణ శక్తి తక్కువగా ఉంది. అందరిది ఐక్యూ లెవెల్ ఒకలాగా ఉండదు. ఒక విషయాన్ని అందరూ ఒకేలాగా అర్థం చేసుకోలేరు, తొందరగా కూడా అర్థం చేసుకోలేరు. కొంతమందికి ఎప్పటికీ అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఎప్పటికీ అర్థం కాని కొన్ని విషయాలు కూడా మనుషుల జీవితాల్లో ఉంటాయి మిత్రులారా. జరిగిందాన్ని చూసి నిశ్చయముగా ఈ మనిషి నరహంతకుడు అంటున్నారు. తర్వాత వాళ్ళే అభిప్రాయాన్ని మార్చుకొని ఇతడు ఒక దేవత అంటున్నారు. కానీ ఈ రెండు అభిప్రాయాలు నిజమేనా? ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నారా? పోనీ రెండోసారి వాళ్ళు అర్థం చేసుకున్నది కూడా ఏంటి? మీకు అర్థం కాలేదేంటి? అపార్థమే. మొదటిసారి చేసుకున్నది కూడా అపార్థమే. అతడి నరహంతకుడు అన్నది అపార్థమే. రెండోసారి దేవత అన్నది కూడా అపార్థమే. అతడి దేవత కాదు మనిషి. మొదటిసారి తప్పుగా అర్థం చేసుకున్నారులే, రెండోసారి సరిగ్గా అర్థం చేసుకున్నారులే అనడానికి కూడా లేదు కదా. ఇక్కడ 2 సార్లు కూడా అపార్థమే చేసుకున్నారు కదా. మనుషులంగా మనం అపార్థం చేసుకునే దగ్గర ఎదుటి వ్యక్తుల్ని ఆకాశానికైనా ఎత్తుతాం, తిరిగి వాళ్ళని పాతాళంలోకైనా నెట్టేయగలం అపార్థం చేసుకున్న తర్వాత. ఈ అపార్థం అంత ప్రమాదకరమైన స్థాయిలోకి వెళ్ళిపోతుంది. నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. అపార్థం వల్ల ఏం జరిగిందో మీరు తప్పుగా అనుకోకూడదు, అందరూ ఆలోచించవచ్చు. 2 అపార్ట్మెంట్లు ఎదురు బదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్లో అడ్వకేట్ లాయర్ ఉంటున్నాడు, ఒక అపార్ట్మెంట్లో డాక్టర్ గారు ఉంటున్నారు. ఈ డాక్టర్ గారు అపార్ట్మెంట్లో నుంచి చూస్తే ఎదురుగా లాయర్ గారి బెడ్రూమ్ కనపడుతుంది అనమాట. సరే, ఓ రోజు ఏం జరిగిందంటే వీళ్ళ ఇంట్లో పని చేయవలసిన పని పిల్ల ఇద్దరి ఇళ్లల్లో ఒక అమ్మాయి పనిచేస్తూ ఉంది. పని చేస్తూ ఉండి ఇంకా రాలేదని చెప్పేసి డాక్టర్ గారు చూస్తూ ఉండగా వీళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ బెడ్రూమ్ కనపడుతూ ఉంది. ఆ లాయర్ గారి ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో ఈ పనిపిల్ల బెడ్ మీద పడుకొని ఉంది. వీళ్ళు వెనక నుంచి ఆమె వీపు భాగాన్ని చూశారు. కట్టుకున్న చీర జాకెట్ సరిగా లేవు, విప్పినట్లుగా అనిపించింది వాళ్ళకు. వాళ్ళు అనుకున్నారు. వెంటనే ఆయన భార్యతో చెప్పాడు, అదిగో పలానా సీత పలానా ఇంట్లో ఇలా ఉంది చూడు అని అన్నది. వాళ్ళిద్దరు అనుకున్నారు, చిచ్చి ఇంత ముదరష్టపదే, దుర్మార్గురాలు, నీచురాలు, నికృష్టురాలు. వాడికేం పోయే కాలం, లాయరు భార్య చనిపోయి వారమే అవుతుందంట అప్పటికి ఆయనకి. ఈ అమ్మాయి ఇలాంటి పని చేసిందేంటి అని అనుకున్నారు. ఓ 10 నిమిషాలు వీళ్ళు చర్చించుకుంటున్న లోపు ఆ అమ్మాయి వచ్చింది. రాగానే ఆగక్కడ అన్నారు వీళ్ళు. ఏంటండి అని అంది. ఆగక్కడ, దుర్మార్గురాల, నువ్వు ఇంత నీచురాలు అని మేము అనుకోలేదు, ఇలాంటిదాన్ని అలాంటిది. ఏమైంది అంటే అసలు గెట్ అవుట్ అని అన్నారు. విషయం చెప్పండి, నాకు విషయం చెప్పండి. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. విషయం చెప్పండి, మేము చూసాం, నీ భాగవతం అంతా చూసాం, నీ కథ అంతా చూసాం అని అన్నారు. ఏం జరిగిందో చెప్పండి. ఇంకా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా అది ఇది అన్ని బూతులు మాట్లాడి గెట్ అవుట్ అని అన్నారు. లేదండి, నేను పని కోల్పోతే నష్టపోతాను, ప్లీజ్ పని చేయించుకోండి, నేను పని చేస్తాను అని అంటే, లేదు నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పారు. చివరికి ఏం జరిగింది అని అంటే, మేము చూసాం వాళ్ళ ఇంట్లో నువ్వు మంచం మీద పడుకొని ఉండగా చూసాం, నీ ఒంటి మీద బట్టలు సరిగా లేకుండా మేము చూసాం అని అన్నారు. ఓహో అదే అని ఈ అమ్మాయి నవ్వింది. సిగ్గులేదు నవ్వుతున్నావు మళ్ళీ అని అన్నారు వీళ్ళు. అవునండి నిజమే, మీరు చూసిందంతా నిజమే అన్నదాన్ని. నిజమా? వీళ్ళు ఆశ్చర్యాన్ని చూస్తున్నారు. వాళ్ళ భార్య చనిపోయింది కదా అని అంట. మాకంతా తెలుసు, నువ్వు అందుకే ఇలా చేసావు. అవునండి అందుకే ఇలా చేశాను. భార్య చనిపోయింది, వాళ్ళకి కూడా ఒక పాప ఉంది, 6 నెలల పాప ఉంది, నాకు కూడా 6 నెలల పాప ఉంది. వాళ్ళ పాపకు నేను పాలిచ్చానండి. మీరు చూసిన సీన్, మీరు చూసిన ఘట్టం దేనికి సంబంధించింది? ఒక తల్లి పిల్లకు పాలివ్వటం మీరు చూశారు, బిడ్డను మీరు చూడలేదు, నా వీపు భాగాన్ని మీరు చూశారు. మనుషులు అపార్థం చేసుకోవటం ఎలా ఉంటుంది? అప్పుడు వీళ్ళిద్దరూ ఆమెను కవిగిలించుకొని, తప్పు అయిపోయింది సీత, నిజంగా నువ్వు సీతవే అని అంటారనమాట. ఆమె
కళ్ళతో చూసినవి కూడా మనం మోసపోయే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. ఆయన కత్తి తీసుకొని పోతేనేమో ఆయన పరిగెత్తాడు. ఆగండి సార్ అంటుంటే ఆయన ఆగలేదు, ముక్కు చెవులు వస్తాడని. వీళ్ళు కళ్ళతోనే చూశారు. కొన్నిసార్లు నిజంగా మన కళ్ళతో చూసినవి మనల్ని మోసం చేసి ఎలా ఉంటాయో చూడండి. ఆమె వాస్తవ విషయాన్ని వీళ్ళ ముందు చెప్పకపోయినట్లయితే ఆమెను ఎంత తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు. ఈరోజు కూడా చాలాసార్లు నేను చూశాను అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చూశాను. మీరు కనుక మిస్అండర్స్టాండింగ్ ఇమేజ్ అని కొట్టండి, అందులో యూట్యూబ్లో కూడా ఎన్ని ఇమేజ్లు వస్తాయో. ఒక ఆమె బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఆ నీడ గోడ మీద పడి ఆమె ప్రెగ్నెంట్ లాగా కనపడుతూ ఉంటుంది అనమాట. ఆమె ప్రెగ్నెంట్ లాగా కనపడుతుంది. వాస్తవంగా ఆమె తీసుకెళ్ళేది ఏంటి? ఒక బ్యాగ్ ఇలా పట్టుకుని పోతూ ఉంటుంది అనమాట. గోడ మీద పడిన ఆ నీడ ఆమె ప్రెగ్నెంట్ లేడీ లాగా కనబడుతూ ఉంటుంది అనమాట. ఇలా చాలా చాలా మిస్అండర్స్టాండింగ్ ఇమేజ్ అని అంటే బోలెడన్ని వస్తాయి. ఇప్పుడు చేస్తున్నారంటే ఆ పని అదే కదా, ఫోన్లు పక్కన పెట్టేసేయండి. కనుక ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. అపార్థం కళ్ళతోనే చూశాను, నేను చూసానని గుండెలు బాదుకున్నా కూడా అది అబద్ధమే ఉంటుంది. కొన్నిసార్లు గుండెలు బాదుకున్నా సరే అది అబద్ధంగా మారే సందర్భాలు చాలా ఉంటాయి. మరికొన్నిసార్లు నేను త్వరగా ముందుకెళ్తాను. మూడో విషయాన్ని, స్వార్థం సత్యాన్ని సహితం అసత్యంగా అపార్థంగా చూపగలుగుతుంది. స్వార్థం, మనిషిలో ఉన్న స్వార్థం సత్యాన్ని కూడా అసత్యంగా చూపించబడుతుంది. దీని గురించి బైబిల్లో కొన్ని రిఫరెన్స్లు ఇలా చెప్పబడుతున్నాయి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంది: లంచం నీతిమంతుల మాటలకు అపార్థం కలుగజేస్తుంది అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19. ఇదే మాట సేమ్ చదవండి. లంచము జ్ఞానుల కనులకు గురిటితనము కలుగు చేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. లంచము నీతిమంతుల మాటలకు ఏం చేస్తుంది అనంట? అపార్థం పుట్టిస్తుంది. ఆ లంచం తీసుకున్నవాడు అపార్థంగా మాట్లాడతారు. 23వ అధ్యాయం నిర్గమకాండం 8వ వచనంలో ఇదే మాటను మనం చూడొచ్చు. లంచం పుచ్చుకోకముందు సత్యాసత్యాల పట్ల అవగాహన మనిషికి ఉండినా సరే, ఎప్పుడైతే ఆ మనిషి లంచం తీసుకున్నాడో ఏం జరిగిందంట? నీతిమంతుల మాటలకు కూడా అపార్థం పుట్టిస్తున్నాడు. అపార్థంగా ఆలోచన చేసుకుంటున్నాడు. అపార్థం చేసింది. దేవుని వాక్యంలో ఆహాబు రాజు గురించిన ప్రస్తావన వస్తుంది. ఆహాబు రాజు గురించిన ప్రస్తావనలో రాజుల మొదటి గ్రంథంలో 20వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది. 20వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో చూస్తారా? త్వరగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఆహాబు చేసిన ప్రార్థనకు గొప్ప జవాబు వచ్చింది. ఆ జవాబు ఏంటంటే యుద్ధంలో వీళ్ళు గెలిచారు కూడా. ఇప్పుడు ఆహాబు ప్రార్థనకి జవాబు వచ్చిందంటే ఆహాబు మారుమనసు పొందాడు అని అర్థమా? అక్కడ వరకు చదివితే, లేకపోతే ఆ ఒక వచనాలు లేకపోతే ఆ కాన్సెప్ట్ వరకు చదివితే ఆహాబు మారుమనసు పొందాడేమో, అందుకనే దేవుడు అతని ప్రార్థనకు జవాబు ఇచ్చాడేమో. చాలాసార్లు ఇలా అనుకునే ప్రమాదం కూడా ఉంది మనుషులు. మన ప్రార్థనకు జవాబు వచ్చిందంటే అర్థం మనం మంచివాళ్ళము నీతిమంతులము అని కాదు అక్కడ జవాబు. మన ప్రార్థనకు జవాబు వచ్చింది ఏంటంటే ఆయన మంచి దేవుడని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45 వచనంలో చదువుతాం అన్నమాట. ఆయన వ్యక్తిత్వం మంచిది కాబట్టి, ఆయన గుణం మంచిది కాబట్టి, ఆయన తత్వం మంచిది కాబట్టి మన ప్రార్థనకు జవాబు వచ్చిందే తప్ప మనలను బట్టి వచ్చిన జవాబు కాదు అది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. మనలను బట్టి వచ్చిన జవాబు కాదు, మన ద్వారా వచ్చిన జవాబు కాదు, ఆయన మంచి దేవుడు కాబట్టి వచ్చిన జవాబు. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటి మిత్రులారా? మనం ఏం చేయాలి? మనం ఎలా ఉన్నా కూడా అపార్థం చేసుకునేవాళ్ళు అపార్థమే చేసుకుంటారు. అయితే మనం ప్రేమతో దాన్ని జయించగలిగితే, మన ప్రవర్తనతో దానిని జయించగలిగితే అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా సిగ్గుపడే రోజులు వస్తాయి. అపార్థం చేసుకున్న వాళ్ళు కూడా సిగ్గుపడే రోజులు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు కన్ఫ్యూజ్ అయిపోయాడు ఈ భూమి మీద ఉన్న దినాల్లో. ఆ మాట నేను అనడం అది నేను ఆయన తక్కువ చేయాలని కాదు, కానీ ఆయన ఎదుర్కొన్న సమస్య యొక్క తీవ్రత మీకు అర్థం కావటం కోసం ఆ మాట నేను అన్నాను. ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే,
ఎలా బ్రతకాలి అసలు ఈ భూమి మీద? ఎలా బ్రతకాలి? ఎలా బ్రతికితే అది క్షేమం? ఎందుకంటే ఏం చేసినా కూడా వేలెత్తి చూపెడతానే ఉన్నారు వీళ్ళు. యోహాను తినక తాగక ఉంటున్నాడు కాబట్టి అతన్ని దయ్యం పట్టిన వాడు అని అన్నారు. నేను తింటున్నాను తాగుతున్నాను కాబట్టి నన్నేమన్నారు? తిండిపోతూ తాగుబోతూ అన్నారు. యేసుక్రీస్తు ఎవరంట? తిండిపోతంట. తిన్నాడు కాబట్టి తిండిపోతు అన్నారు. తాగుతున్నాడు వాళ్ళతో పాటు కాబట్టి తాగుబోతూ అన్నాడు. యోహాను తినేవాడు కాదు, తాగేవాడు కాదు. ఆయన అడవిలోకి వెళ్ళిపోయి మిడతలు తేనె ఏమేమో తిన్నాడంట. ఆయన మనుషులు పెట్టిన ఏ ఆహారం ఆయన తీసుకోలేదంట. అందుకని యోహాను ఏమంటున్నారు? వీడికి దయ్యం పట్టింది అన్నారంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, అలా ఉంటే ఆయన అలా అన్నారు, పోనీ ఆయనలాగా ఉండొద్దు, తిందాంలే, వీళ్ళు ఇచ్చింది ఏదో తిందామని తింటేనేమో తిండిపోతా అంటున్నారు. ఎలా ఉండాలి అయ్యా నేను ఈ భూమి మీద? 11వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 18-19 వచ్చిన ప్రభువుకే కన్ఫ్యూజన్ కలగజేశారు ఈ మనుషులు, అపార్థాలు చేసుకుంటూ. ఆయనే స్వయంగా అంటున్నాడు, మరి ఎలా ఉండాలి పోనీ మీరు చెప్పండి నాకు అన్నట్టుగా. చదవండమ్మా. తినకయు త్రాగకయు వచ్చిన కనుక వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచును వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, ఇలా అంటున్నారు. మరి ఎలా ఉంటే బాగుంటుంది? మరి మీరు చెప్పండి నాకు అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఎంత తీవ్రమైన అపార్థాన్ని ఎదుర్కొన్నాడో చూడండి, ఎంత తీవ్రతను ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందో చూడండి. అందుకనే మన శరీరంలో నాలుక చాలా ప్రమాదకరమైంది అని అన్నాడు. మనం అపార్థం చేసుకోవటం కాక దాన్ని ప్రచారం చేయటం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. నాకు తెలుసు, నేను చూసా అని అంటాం. నేను అందుకే 2 ఉదాహరణలు కావాలని చెప్పాను. ఏంటవి? చూసినవి కూడా నిజం కావు అని చెప్పడం కోసమే. ఆయన కత్తి పట్టుకొని వచ్చింది తప్పే, చెవులు కోయటానికి కాదు ఆయన వచ్చింది. ఈమె ఆ ఇంట్లో పడుకున్నది పాపం చేయటానికి కాదు, ఆమె పాలేయటానికి పడుకుంది అక్కడ. కళ్ళతోనే చూసాం అన్నా సరే వాళ్ళు చూసిన ఈ 2 కూడా ఏం కాదు, ఇప్పుడు నిజాలు కావు. చూసినవన్నీ మన కళ్ళు కూడా మనల్ని మోసం చేసే సందర్భాలు ఉంటాయి. ఆత్మీయులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే భక్తి జీవితాన్ని పూర్తిగా బోర్లతో చేసుకుంటాం. మనమే దైవిక విషయాల పట్ల, భౌతిక విషయాల పట్ల కూడా సమదృక్పదాన్ని మనం పాటించాలి. సమదృక్పదాన్ని మనం పాటించకపోతే, సమన్వయాన్ని పాటించకపోతే, సంయమనంతో మనం పాటించకపోతే తొందరపడి తెలిసిపోయింది విషయం ఇదే నిజం అనుకొని అనవసరంగా మనం నిర్ణయాలు తీసుకోగలిగితే నిన్ను నువ్వే నష్టపరుచుకుంటావు. నువ్వు కలిగి ఉన్న అపార్థం సత్యానికి భిన్నమైంది కాబట్టి మనుషులకి విరోధి అవుతావు, దేవునికి కూడా ఏమవుతాం? అప్పుడు మనం విరోధులం అవుతాం. విరోధులుగా మారిపోయే ప్రమాదం ఉంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతుంది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి భయంతోనూ సమాధానం చెప్పండి. దేని విషయమై దుర్మార్గులని మీరు దూషించబడతారో అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అపనింద గురించి వీలైతే వచ్చేవారం మాట్లాడుకుందాం. కనుక మనం సరిగ్గా నిలబడగలిగితే, అపార్థానికి తావు లేకుండా ఉండగలిగితే, ఒకవేళ మనం వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భంలో కూడా ప్రభు పాదాల చెంత, ప్రభు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. ఒకవేళ నీ బిడ్డను నేను తప్పుగా అర్థం చేసుకుంటే, తోటి సహోదరుణ్ణి నేను తప్పుగా అర్థం చేసుకుంటే, నేను అపార్థంగా ఆలోచన చేస్తే నువ్వు దుఃఖపడతావు, బాధపడతావు, కోప్పడతావు. కనుక అలాంటిది నా జీవితంలో కలగకుండా, నేను అపార్థం చేసుకునే పరిస్థితి నాకు కలగకుండా నన్ను కాపాడు అని మనం అడగగలగాలి. ప్రభు సన్నిధిలో మన అంతరంగంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకోవాలి. మొదట నేను స్వనీతితో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఏం చేస్తామని చెప్పాను? అపార్థం చేసుకుంటాం. యోబు స్నేహితులు స్వనీతిని బట్టే మేము బాగున్నాం, నీకంటే బాగున్నాం, కాబట్టి నువ్వు తప్పు చేశావు, నీ ఇంట్లో పాపం ఉంది, నీ పిల్లలు పాపం చేశారు, ఇలా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. స్వనీతి. రెండవ సందర్భం ఏంటి? ఆ విషయం అర్థం కానప్పుడు కూడా మనుషులు ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటారు.
రెండుసార్లు కూడా వాళ్ళు అపార్థమే చేసుకున్నారు పౌల్ని. ఒకసారేమో నరహంతకుడు అన్నారు, రెండోసారేమో దేవదూత, దేవత అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. నువ్వు ఒక దేవతవి, దేవుడివి అంటూ మొదలుపెట్టారు. ఆ రెండు కూడా అపార్థాలే, అర్థాలు కావు. దానివల్ల ఏది కూడా సత్యంలో వాళ్ళు నిలబడలేకపోయారు. మొదటి సందర్భంలోనూ సత్యంలో నిలబడలేదు, రెండో సందర్భంలో కూడా వాళ్ళు సత్యంలో నిలబడలేకపోయారు. అహాబు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది అంటే దానికి గల కారణం ఏమని అనుకున్నాం మనం? దేవుడు దయగలవాడు తప్ప అతనిని బట్టి వచ్చిన జవాబు కాదు. మూడో విషయం ఏం చెప్పాను? స్వార్థం, మనిషిలో ఉన్న స్వార్థం సత్యాన్ని ఎలా మార్చేస్తుంది? అది అసత్యంగా మార్చేస్తాం. నేను, నాది, స్వార్థము, స్వనీతి విషయం అర్థం కానప్పుడు ఇవన్నీ కూడా మనం తప్పుగా అపార్థం చేసుకొని, మిత్రులారా, ఏదో అయిపోయింది ఎవరికి తెలియదు అనుకుంటాం. ప్రభువుని అపార్థం చేసుకున్న వాళ్ళు పరలోకం రాకుండా ఆగిపోయారు. వాళ్ళు భూమి మీద మనుషుల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు దేవుని దృష్టిలో దోషులుగా మారిపోతాం. ఎవరో ఏదో చెప్పారు, అదేనేమో నిజం అనుకుని అపార్థం చేసుకుంటాం. అపార్థంలో మన జీవితాల్లో ఎప్పుడు వచ్చినా కూడా దేవుని చిత్తానికి భిన్నమైందే ప్రతి అపార్థం. అది దేవుని దుఃఖపరిచేదే. ఎదుటి వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్న ప్రతిసారి దైవ చిత్తాన్ని తృణీకరించిన వారమే అవుతాం. అందుకని అపార్థం వచ్చిన ప్రతిసారి ప్రభు పాదాల చెంత మనం మొరపెట్టుకోవాలి. ప్రభు, నాకు ఇలా అనిపిస్తుంది ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి ఆలోచన గురించి, అతని పాట గురించి, అతని ప్రార్థన గురించి, అతని ప్రసంగం గురించి, లేకపోతే అతను చేసిన ప్రక్రియ గురించి, ఆ సహోదరి గురించి, సహోదరుడి గురించి, ఎవరి గురించి అయినా కావచ్చు, నాకు అపార్థంగా అనిపించింది, అతని భావం ఏంటో నాకు తెలియదు. మిత్రులారా, ప్రేమతో మరొక మాట చెప్పనా? ఎవరినైతే నువ్వు అపార్థం చేసుకున్నావో ఆ వ్యక్తితోనే మాట్లాడు, పిలిచి మరీ మాట్లాడు. నాకు ఇలా అనిపించింది, ఏది నిజం అని అడుగు. మనం అపార్థానికి బదులుగా అర్థవంతమైన భక్తి జీవితం. అందుకని మొదట ప్రారంభించినప్పుడు అన్నాను నేను నా వర్తమానంలో, మనం అడ్డుగోడలు కట్టుకోకూడదు అపార్థాలతో. వ్యక్తి నుంచి వ్యక్తికి వంతెనలు వేయాలి. మధ్యలో అగాధం ఉన్నా సరే ఏం వేయాలి? వంతెనలు వేయాలి. కారణం, మనం దేవుని పిల్లలం. మన ప్రేమను లోకానికి చూపించాలి. దేవుని ప్రేమను మన హృదయాలలో మనం నింపుకొని ఇతరులకు దాన్ని కనపరచాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది అని అన్నాడు. మన హృదయాలలో ఉన్న ప్రేమను ఇతరులకు పంచాలి అని అంటే అసలు మనలో ఉండాలి కదా, ఉంటే కదా పంచగలుగుతాం. ప్రేమతో నింపబడే హృదయం నాకు ఇవ్వమని ప్రభువుని అడగాలి. మనం ఎదుటి వ్యక్తుల్ని తప్పుగా, స్వార్థంగా అపార్థం చేసుకునే స్థితి నాకు రాకుండా, ప్రేమతో వాళ్ళని సంధించగలిగే అంతరంగపు స్థితి, ప్రేమతో సహించగలిగే అంతరంగపు స్థితి, అపార్థమైన సందర్భాల్లోని సహితం దానిని అర్థం చేసుకోగలిగే ఆలోచన ధోరణి మనం కలిగి ఉండటం కోసం. ఎందుకు అనంటే మనం ప్రభులాగా మనం ఆలోచించాలి కాబట్టి, ప్రభులాగా మనం స్పందించాలి కాబట్టి, ప్రభులాగా మనం నడుచుకోవాలి, ప్రభులాగా మనం అడుగులు వేయాలి కాబట్టి. అలా చేయలేకపోతే, అలా నడుచుకోకపోతే దేవుని దృష్టిలో దోషులం అవుతాం. ఆ దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. అలా రాగలిగితే మనుషుల దగ్గర దోషులం కావు, దేవుని దృష్టిలో పాపం చేసిన వారం కాకుండా ఉంటాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనకు దయచేయునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు చిన్న మాట ప్రార్థన చేయండి మనం విన్న ఈ మాటలను బట్టి.